తెలుగుదేశం పార్టీ నాయకురాలు సమత గారు మాట్లాడారు. సో ప్రిపేర్డ్నెస్ లో ఎక్కడో ఫెయిల్యూర్ కనిపించింది. వెనకటి చంద్రబాబు నాయుడు గారు కనిపించట్లేదు. దూకుడు తగ్గింది, ఆయన వేగం తగ్గింది అని అంటున్నారు. నిజంగా కనురెప్పతోటి ఆయన హుదూద్ తుఫాను సైతం వెనక్కి దాటించగల శక్తి సామర్థ్యాలు ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఎక్కడన్నా అంటే ఆ, వెనకటి ఆ స్పోర్టివ్ స్పిరిట్ తగ్గిందని ఏమన్నా అనుకుంటున్నారా? అడ్రస్ చేయలేకపోతున్నారా? కూటమి ప్రభుత్వం మీద నాటు ఇది ఒక చంద్రబాబు నాయుడు గారి మీదే వస్తున్న విమర్శ కాదు. కూటమి ప్రభుత్వం మూడు పార్టీలు ఉన్న చోట, మూడు బలమైన పక్షాలు ఉన్న చోట ఎంత బలంగా పెనిట్రేట్ అవ్వాలి, ఇంకా రిలీఫ్ మెజర్స్ ఎంత చక్కగా చేయాలనే దాని దగ్గర ఎందుకో ప్రాసెస్ స్లో డౌన్ అయింది అంటున్నారు. నిజమేనా మేడం? రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అండి ముఖ్యమంత్రి గారు నిన్న నైట్ కానివ్వండి అందరికి టెలికాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్తో కానివ్వండి ఐపీ అధికారులతో కానివ్వండి ఎమ్మెల్యేస్ కానివ్వండి మా తెలుగుదేశ కార్యకర్తలు కానివ్వండి చిన్న క్యాడర్ కూడా టెలికాన్ఫరెన్స్ ద్వారా నిన్న బాబు గారు అందరితో మాట్లాడటం జరిగిందండి. ఆయన చాలా యాక్టివ్ గా ఉన్నారు. అసలు గతంలో హుదూద్ తుఫాన్ అప్పుడు కానివ్వండి ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా పోయినసారి గవర్నమెంట్ లో కూడా వర్షాలు పడినప్పుడు ప్రతి రైతుల దగ్గరికి పంట నష్టపోయిన ప్రతి రైతుల దగ్గరికి కూడా వెళ్ళటం జరిగింది, పంటను చూడటం జరిగింది. ఆ తర్వాత బాబు గారిని చూసి అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు వచ్చి రైతులకి 10 అడుగుల దూరంలో స్టేజ్ అని బార్కెట్లు కట్టుకొని ఆ పంటను చూసి ఈ విధంగా నష్టపోయిందని చెప్పేసి దూరం నుంచి చూసి వెళ్ళటం జరిగిందంటే అప్పుడు అందరు కూడా అసలు చాలా హాస్యాస్పదంగా కూడా అనిపించింది. ఒక ముఖ్యమంత్రి అయ్యండి ఒక బార్కెట్లు ఏంటి ఆ స్టేజ్లు ఏంటి అనేసి. కానీ బాబు గారికి అసలు ఈ వయసులో 73 సంవత్సరాల వయసు ఉందనే కానివ్వండి ఆయన చిన్న పిల్లోడు లాగా రాత్రంతా కూడా ఆ విజయవాడలో జరిగిన ముంపుకు గురైన వాళ్ళందరినీ కూడా పర్యవేక్షించడం కానివ్వండి, వాళ్ళకి ఆహారం ఫెసిలిటీస్ అవన్నీ ఎట్లా ఇస్తున్నారు ఏంటి అవన్నీ చెక్ చేయటం కానివ్వండి, ప్రతిదీ వాళ్ళకి వాళ్ళు ఉండటానికి స్టే చేయటానికి కానీ బస్ చేయటానికి కానివ్వండి వాళ్ళ ఫుడ్ షెల్టర్ కానీ అన్ని ప్రొవైడ్ చేయటం కానీ అన్ని దగ్గరుండి ఒక ముఖ్యమంత్రి గారు చెక్ చేయటం జరిగింది. ఎక్కడా తగ్గారనేది నాకైతే అర్థం కావట్లేదు. మరి వాళ్ళకి కళ్ళు ఉన్నాయో లేదో నాకైతే అర్థం కావట్లేదు. కానీ అందరం చూస్తూనే ఉన్నాం బాబు గారు నిరంతరం ఒక చిన్న పిల్లాడు మాదిరిగా మొత్తం చిన్న వయసు ఉన్న వాళ్ళతో పాటు సమానంగా ఆయన వయసుతో నిమిత్తం లేకుండా ఆయన అన్ని పర్యవేక్షించడం కానీ అన్ని చూస్తున్నాము. ప్రతి జిల్లాకి 3 కోట్ల రూపాయలు సహాయ సహకారాలు అందించాలని చెప్పడం జరిగింది. తీవ్రత తక్కువగా ఉన్న వాళ్ళకి 2 కోట్ల రూపాయలు మంజూరు ఒక చేయడం క్వశ్చన్ జరిగింది. ఒక ఒక క్వశ్చన్ సునీత గారు. సి సమత ది కైండ్ సమత ఆఫ్ గారు క్రైసిస్ ది కైండ్ ఆఫ్ క్రైసిస్ రైట్ నౌ వీఆర్ ఫేసింగ్ ఈజ్ నాట్ ఏ స్మాల్ థింగ్. ఒక రాజధాని ప్రాంతాన్ని వరద చుట్టుముట్టడం, ఆల్మోస్ట్ బ్రహ్మం గారు కాలజాలంలో రాశారు కదా, కృష్ణమ్మ ముక్కర్ని దుర్గమ్మ ముక్కర్ని కృష్ణమ్మ తాకేస్తున్నాడు ప్రళయం అని. అలాంటి పరిస్థితి, ప్రళయం వచ్చిందని కాదు నేను దాని అర్థం. అలాంటి పరిస్థితి ఉత్పన్నమై 2.5 లక్షల మంది నిర్వాసితులయ్యే పరిస్థితి వచ్చినప్పుడు ఈజ్ నాట్ ద టైమ్ టు రివ్యూ ద డెసిషన్ ఆన్ క్యాపిటల్ అండి? అది కరెక్ట్ క్యాపిటల్ ఉండాల్సిన ప్రాంతం అని మీరు అనుకుంటున్నారా స్టిల్? అంటే నేను అబౌవ్ ద పార్టీ లైన్స్ అడుగుతున్నా, ఏదో ఒక పార్టీని పాయింట్అవుట్ చేయడం కాదు, లేకపోతే వైసీపీ అద్భుతం చేసిందని కాదు, మీరు చేయలేదని కాదు. బట్ ఈజ్ ఇట్ ద రైట్ టైం టు రివ్యూ యువర్ డెసిషన్? మీకు రాజధాని ప్రాంతం మునిగిపోయింది, మీరు మంత్రులు వెళ్ళాలన్నా లేకపోతే ముఖ్యమంత్రి వెళ్ళాలన్నా ఆయన పాప ఆయన నివాసమే ఖాళీ చేసుకొని బస్సులో వచ్చి ఆయన ఉన్నారు. ఆయన శ్రమపడే తత్వం ఉన్న వ్యక్తి కాబట్టి, నాయకుడు కాబట్టి. బట్ ఒక్కసారి ఆలోచించండి, అలాంటి అలాంటి ప్రాంతంలో రాజధాని అవసరమా? ఈ ప్రశ్న వస్తోంది. వైసీపీ నుంచే కాదు, మామూలు మేధావి లోకం నుంచి వస్తుంది, పామర జనం నుంచి కూడా వస్తుంది. మీ దగ్గర సమాధానం ఉందా? ఈ వర్షపాతానికండి ప్రతి ప్రాంతం ముంపుకు గురైంది. ఒక రాజధానే కాదు, ఒకసారి అబ్జర్వ్ చేయండి ప్రతి ప్రాంతం కూడా ముంపుకు గురైంది. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఈ అమరావతి రాజధాని అనేది అందరికీ అందుబాటులో ఉంటది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నం రాజధాని అన్నారండి. విశాఖపట్నం అందరికి ఎంత దూరాన ఉంటది? ఇప్పుడు ఇక్కడ నీళ్లు ముంపుకు గురవకుండా కూడా ముఖ్యమంత్రి గారు చాలా ప్రాజెక్టులు అనేది పెట్టడం జరిగింది. అవన్నీ జరగకుండా జగన్మోహన్ రెడ్డి ఆపారు. లేకపోతే ఇంత ముంపు అనేది తర్వాత ఫ్యూచర్ లో అయితే రాదు. దానికి సంబంధించిన ప్రాజెక్టులు కూడా అన్ని రెడీ అయినాయండి. కానీ అవన్నీ జరగకుండా అడ్డుపడటం వల్ల అది జరిగిందని అంటున్నారు. కానీ ముంపు అనేది మాత్రం అన్ని ప్రాంతాల్లో జరిగింది. ఒక అమరావతి అనే కాదు అన్ని ప్రాంతాలు కూడా ముంపుకు గురయ్యి ఉన్నాయి. అంటే నేను అనేది ఏంటంటే దానికి పూర్వమే ఒక ప్రతిపాదన ఉంది. నేను కూడా కాకతాళీయంగా గుంటూరు ప్రాంతానికి చెందిన వాడిని అవటం వల్ల నాకున్న పరిమిత
జ్ఞానం కొద్దీ నేను మీతో షేర్ చేసుకున్నది ఏంటంటే, నాగార్జున యూనివర్సిటీ మంగళగిరి మధ్య ప్రాంతం చాలా అనువైన ప్రాంతం, ఎత్తుగా ఉంటుంది. జనరల్ గా ముంపునకు గురి కాదు. వచ్చినా కూడా తొందరగా ఓవర్కమ్ కావచ్చు ఇమీడియట్ గా. అటువంటి సుభిక్షమైన ప్రాంతాన్ని వదిలేసి 33,000 ఎకరాలు రైతుల నుంచి తీసుకొని, అటు రైతులకి న్యాయం చేయలేక, ఇటు రాజధాని కట్టుకోలేక ఒక విచిత్రమైన పరిస్థితి ఎదుర్కొన్న క్రమంలో ఇప్పుడైనా రివ్యూ చేసుకోవచ్చు కదా. జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ ఏం చెప్పింది, ఇన్ఫాక్ట్ ఏం సజెస్ట్ చేసింది అంటే, మీకు నచ్చకపోవచ్చు, మీ కూటమిలో ఉన్న బీజేపీకి జనసేనకి నచ్చకపోవచ్చు, కానీ వినుకొండ ప్రాంత సమీపంలో దొనకొండ ప్రాంతాన్ని సజెస్ట్ చేసింది. సరే వదిలేయండి. నూజివీడు ప్రాంతాల్లో ఫారెస్ట్ భూములని సజెస్ట్ చేసింది, అది వదిలేద్దాం. కనీసం మీరు ఐ బిలీవ్ ఛత్తీస్గఢ్ రాజధాని గురించి వినే ఉంటారు, నవీ రాయ్ 1,500 ఎకరాల్లో వాజ్పేయి ప్రభుత్వ సమయంలో కట్టారు. వాళ్ళేమి కన్నుపోయేంత కాటులు పెట్టుకోవాలి, చక్కగా కట్టుకున్నారు. కావాల్సిన అమ్యూనిటీస్ అన్ని ఉన్నాయి. ఈ రోజుకి అది అద్భుతమైన రాజధాని. పరిమితంగా ఖర్చు పెట్టుకున్నారు, ఆడంబరాలకు పోలా. అటువంటి రాజధాని ఒకటి కట్టేసుకుంటే పోయేది కదా. మరి కట్టిన దానికి కూడా తాత్కాలికం అనుకొని 10 మంది చేత విమర్శల పాలు కావాల్సిన నెసిటీ ఉంది. సరే అయిపోయింది, అది అయిపోయింది, దానికి చింత ఏం లేదు. ఇవాళ మీరు అధికారంలో ఉన్నారు. ఇప్పటికీ మంగళగిరి గుంటూరు నాగార్జున యూనివర్సిటీ మధ్య అటుగాని ఇటుగాని ఎక్వైర్ చేసి, ల్యాండ్స్ ఎక్వైర్ చేసి ఒక 1,500 2,000 ఎకరాల్లో అద్భుతమైన రాజధాని కట్టుకోలేరా? మనకి ట్విన్ టవర్స్ ఉండి తీరాల్సిందేనా? మనం సింగపూర్ కావాల్సిందేనా? సింగపూర్ అయ్యే ముందర ఇలా మునిగిపోవాల్సిందేనా? ఏమండి, చంద్రబాబు నాయుడు గారు విజన్ ఉన్న నాయకులు. కానీ ఇది చాలా మంది ఇది ముంపుకు గురవుతుంది, ఇది మీరు చెప్పేయన్ని చాలా మంది అంటున్నారు. కానీ ఒక 5-10 సంవత్సరాలు ఆగి చూడండి, ఈ రాజధాని బెస్ట్, బాబు గారు మంచి ఆలోచనతో చేశారనే మాట మాత్రం ప్రతి ఒక్కరు అంట మాత్రం ఖాయమండి. ఏంటంటే బాబు గారు అక్కడ నీళ్లు కూడా ముంపుకు గురవకుండా కూడా చాలా ప్రాజెక్టులు అనేది పెట్టారు. కానీ గత గవర్నమెంట్ రావటం వల్ల అవన్నీ ఆగిపోయినాయి. ఇప్పుడు బాబు గారు అవన్నీ స్టార్ట్ చేస్తారు. మనకి కేంద్రం నుంచి కూడా నిధులు అనేది వస్తున్నాయి. దాన్ని బట్టి సింగపూర్ ఏమో కానీ మంచి రాజధాని మాత్రం బాబు గారు నిర్మిస్తారు.